గ్రామము మహమ్మదాబాద్ ప్రజలకు నా యొక్క పాదాభివందనం. మన గ్రామంలో మీకు అందరికీ తెలుసు, నేను మహమ్మదాబాద్ సర్పంచ్గా మరియు ఎంపీటీసీగా మీ అందరి ప్రజల దక్షతతోటి పరిపాలన చేయడం జరిగింది. కానీ మన మహమ్మదాబాద్ గ్రామంలో నా వెనుక ఉన్నటువంటి స్థలాన్ని ఆనాడు కొంతమంది డాక్టర్లు, కొంతమంది ఇంజనీరింగ్లో చదువుకున్న మేధావులు, ఇవాళ గ్రామ ప్రజలు దాదాపు సుమారు ఆనాడు 100 మంది గ్రామంలో ఉన్న పెద్దలందరూ కలిసి 77 సంవత్సరం 82 సంవత్సరంలో 1500 రూపాయలకు ఇటువంటి స్థలాన్ని తీసుకొని ఇక్కడ నవజీవన రిక్రియేషన్ క్లబ్ అని కట్టుకోవడం జరిగింది. ఆ క్లబ్లో ఇవాళ గ్రామ ప్రజలకు మీరు ఎవరు అడిగినా కానీ చెప్తారో. ఆ తర్వాత కమతం రామిరెడ్డి రెవెన్యూ మంత్రి గారితో అందరూ చందాలు వేసుకొని, గ్రామ ప్రజలందరూ చందా వేసుకొని క్లబ్ నిర్మించడం జరిగింది. క్లబ్ నిర్మించి దాదాపు 30-40 సంవత్సరాల నుంచి ఇవాళ ప్రజల కోసం మన గ్రామంలో ఇక్కడ చిన్న పిల్లలు చదువుకోవడానికి కానివ్వండి, ఆటలు ఆడుకోవడానికి కానివ్వండి, క్యారమ్స్ ఆడుకోవడానికి కానివ్వండి, కళానాట్య మండలి వాళ్ళకు కానివ్వండి, ప్రభుత్వ కార్యాలయాలకు కానివ్వండి, ఎంతో సద్వినియోగం జరిగింది మనకి ఈ యొక్క స్థలం. కానీ కొంతమంది దుర్మార్గులు, భూస్వాములు, మనం ఎందుకో కానీ చిన్న చిన్న గ్రామంలో అందరూ ఐక్యత ఉంటారు. మన యొక్క గ్రామంలో ఈ యొక్క స్థలము మనం అందరిది. మనం ఇవాళ కూడా ఆనాటి నుంచి మన ప్రజల కోసం వినియోగించుకుంటున్నాము. ఇప్పుడు కూడా మన గ్రామంలో ఏ చిన్న ఒక స్థలం కూడా లేదు. ఇలా మహిళా సంఘంగా కానివ్వండి, మన ప్రభుత్వ కార్యాలయాలకు కానివ్వండి, మనకి ఇది ఆనాటి నుంచి వాడుకుంటున్నాము. ఇప్పుడు కూడా ఉపయోగానికి వస్తుంది. కానీ కొంతమంది భూస్వాములు కబ్జాలు పెట్టి 40 సంవత్సరాల నుంచి గ్రామ పంచాయతీ రికార్డులో కానివ్వండి, ఆన్లైన్లో కానివ్వండి, గ్రామ పంచాయతీలో ఇలా నవజీవన రిక్రియేషన్ క్లబ్ అని ఉంటే దాని అర్ధరాత్రి ఎవరికి ప్రజలకు తెలియకుండా రాత్రి బిల్డింగ్ని గులగొట్టి వాళ్ళు ఒక కోర్టులో న్యాయం చేసే వ్యక్తి, కోర్టులో ఒక న్యాయం చేసే వ్యక్తి గుల్ల శ్రీనివాసులు అని ఉపాధ్యాయులలో ఉపాధ్యాయునిగా వృత్తి ఉండి వెంకట్రాములు అనే 2 వ్యక్తులు ఇది మా స్థలం, మేము కొనుక్కుంటున్నాము, ఇది మా స్థలము, వాళ్ళకి తెలిసి వాళ్ళు చదువుకున్న వ్యక్తులు అని నేను కోర్టులో పనిచేస్తున్నా, నన్ను ఎవరేం చేయరు, ఏ ప్రజలు ఏం చేయలేరు, నేను దీన్ని కబ్జా పెడతా, నాకు ఆయన ఇవ్వనిక తయారున్నాడు, నేను తీసుకుంటుండా అని చెప్పి కబ్జా పెట్టి రాత్రి బిల్డింగ్ని గులగొట్టి, అయితే చట్ట ప్రకారము ఇది గ్రామం కట్టంలో ఉన్నది. ఇలా గ్రామ ప్రజలను ఎవరైనా నిజా నిర్ధారణ కమిటీ, కలెక్టర్ కానివ్వండి, ఎవరు కానివ్వండి వచ్చి నిజా నిర్ధారణ కమిటీ, ఇలా మీడియా కూడా, ఎందుకంటే ఈ కాలంలో ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. మీడియా కానివ్వండి, అందరు అధికారులు కానివ్వండి నిద్రావస్థలో ఉన్నారు. మనం ఆలోచన చేయాలి. మనకు ఇలా ప్రజల కోసం ఇది ఒక సమాజం కోసం, సమాజం సాంఘీకరణం అంటే మనము ప్రజల కోసం సేవ చేయడానికి కోసం ఈ యొక్క బిల్డింగ్ కనుక మనమందరము ఈ కబ్జాగా పడ్డది. అయితే గ్రామ కంఠంలో ఉండగా గ్రామ నక్షలో సర్వే నెంబర్లు లేకుంటే కూడా సర్వే నెంబర్, దొంగ సర్వే నెంబర్ పెట్టి చినాయపల్లి అంటని చెప్పి సర్వే రాపిచ్చి తిరుపతయ్య ఎంఆర్ఓ అని ఏం చేసిండ్రో, ఎట్లా చేసిండ్రో నాలా సర్టిఫికేట్ తీసి ఒకసారి గ్రామంలో ఇండ్లు అయిన తర్వాత ఆ దాన్ని మళ్ళా వ్యవసాయేతరుగా నాలా సర్టిఫికేట్ ఇవ్వడానికి వీలు లేదు. అట్లా దొంగతనంగా నాలా సర్టిఫికేట్ తీసి రిజిస్టర్లు చేసుకొని ఇవాళ గిడదవారి మరి ఎంత లంచం తీసుకున్నాడో ఈవెన్ కలెక్టర్ కూడా ఎంక్వైరీకి రిపోర్టు పంపిస్తే అతను ఎంక్వైరీ చేయకుండా గిడదవారి పేరు
అహ్మద్ అనే వ్యక్తి మళ్ళీ ఎన్ని వేలు తిన్నాడో ఎన్ని లక్షలు తిన్నాడో గ్రామంలో ఇలా ఆయన తెలిసి ఈడొచ్చి ఎంక్వైరీ చేయకుండా మహబూబ్ నగర్లోనే దానికి పర్మిషన్ కూడా సంతకం పెట్టి అందరినీ ఇలా సమాజానికి సంబంధించింది, ఇలా గ్రామం ఒక్కటే కాదు మండలంలో అందరికి సంబంధించింది. ఇది అన్ని సమస్యలకు అందరికీ ఉపయోగపడ్డది. నా పేరు కుర్వకృష్ణ, మహమ్మదాబాద్ స్థానికుడిని. నేను చిన్నప్పటి నుంచి నా డేట్ ఆఫ్ బర్త్ 1991. నా చిన్నప్పటి కాలం నుండి కూడా మా గ్రామంలో నవజీవన రిక్రియేషన్ క్లబ్ మల్టీపర్పస్ బిల్డింగ్ అని అక్కడ బిల్డింగ్ ఉండే, ఆ బిల్డింగ్లోనే మేము ఎస్ఎస్సి కానివ్వండి, ఇంటర్ కానివ్వండి, వివిధ ఉపాధ్యాయులు, రిటైర్డ్ అయిన ఉపాధ్యాయులు కానివ్వండి, ట్రైనింగ్ తీసుకుంటున్నాం. టీటీసీ డైట్ చేసిన విద్యార్థులు అప్పుడు మాకు ట్యూషన్ చెప్పేవారు ఆ బిల్డింగ్లో. మరియు వివిధ షటిల్స్ మరియు క్యారమ్స్ మార్నింగ్ పూట ఉపాధ్యాయులు అందరూ క్రీడలు ఆడుకునేవారు. అందరికీ సౌలభ్యకరంగా ఉండే అటు భవనాన్ని కొందరు దుర్మార్గులు ధరణి సాకుతోటి మా మహమ్మదాబాద్ గ్రామ కంఠానికి పాస్బుక్లు రావడంతో వారిని ఎవరైతే మభ్యపెట్టి, కొందరు వ్యక్తుల్ని మభ్యపెట్టి ప్లాట్లు తీసుకుంటాము అనే ఆసక్తి ఉన్న వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళ పొలము చినాపల్లి గ్రామ పంచాయతీలో పొలం ఉంటే అక్కడ నాలా పర్మిషన్ తీసుకొని ఊర్లో గ్రామ నడిబొడ్డున మాకు అందరికీ మల్టీపర్పస్ బిల్డింగ్గా అనేక అవసరాలు తీర్చినట్టు బిల్డింగ్ని కబ్జాకు గురి చేసి రాత్రి కూల్చివేయడము. మరి ఒకసారి అడ్డుకుంటే మేమందరం యువకులమందరం పోతే ఆ రోజు సదరు వ్యక్తులు, ఒక వ్యక్తి కోర్టులో జాబ్ చేస్తాడంట, ఒక వ్యక్తి ఉపాధ్యాయుడు, మహబూబ్ నగర్ నుంచి ఒక 20 మంది రౌడీలను తీసుకొచ్చి మా మీదకి దౌర్జన్యకాండ చేయడం జరిగింది. ఆ రోజు గ్రామస్తులంతా భయభ్రాంతులకు గురై ఇదేంది పరిస్థితి ఏంటంటే, మరి ఈరోజు ఈ క్లబ్ పోయింది, రేపు మన ఇండ్లు కూడా పోతాయన్న ఉద్దేశంతో మహమ్మదాబాద్ గ్రామ ప్రజలు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈరోజు మా గ్రామాన్ని మేము కాపాడుకుంటామన్న ఉద్దేశంతో పార్టీలకు అతీతంగా పార్టీలన్నీ పక్కన పెట్టి ఈరోజు మనము ఈ క్లబ్ని మనం అందరం కాపాడుకుంటే మన పిల్లలకు చక్కటి వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి మరియు ఆహ్లాదమైన పార్కులు కానివ్వండి, మహిళా సంఘాలకు ఇప్పుడు మన మండలం ఏర్పడిన తర్వాత ఇక్కడ మహిళా సంఘ బిల్డింగ్ లేదు కాబట్టి ఆడ బిల్డింగ్ మేము మా ఎంపీ గారితో నిధులు తీసుకొచ్చి ఒక 50 లక్షలైనా సరే శాంక్షన్ చేసుకొచ్చి మహిళా సంఘ మా అక్క చెల్లెలకు, మా అమ్మలందరికీ వాళ్ళకు మహిళా సంఘ బిల్డింగ్ కట్టేయడానికే మేము ప్రయత్నం చేస్తుంటే మరోవైపు అధికార పార్టీ నాయకులు దాన్ని 5కో భయానకో అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది ఎందుకు ఇచ్చిర్రు? మాకు 1479 రూపాయలకు మీ నాయనగారు అమ్మిండ్రు, రఘునాథ్ రెడ్డి గారు అమ్మిండ్రు పెద్దలు. వాళ్ళు అమ్మిన రేటుని, వాళ్ళు అమ్మిన ఇచ్చేసి మీరు ఇప్పుడు గుంజుకొని వాళ్ళు వారసులుగా మీరు వారు ఇచ్చిన ఆదేశం, వారి వారసత్వంగా మీరు ఏమి ఇవ్వాలంటే, మా నాన్నగారు అంత ఇచ్చారు కదా, మేము ఇంకా కొంత ఇస్తాం గ్రామానికి అనేది ఉండేటోళ్ళని చూసినాం, కానీ మా నాయన అమ్మిండు మాకే సంబంధం అని గుంజుకునేటోళ్ళని ఈ మా ఊర్లో ఉన్న రెడ్డిలలో ఫస్ట్ టైం మీరే చూస్తున్నాం. కాబట్టి దీన్ని మీరు వెంటనే బేషరతుగా మీరు ఎవరికైతే అమ్మినరో, ఎవరైతే మీతో కొనుగోలు చేసినారో ఆ వ్యక్తులకు మీరు మీకు దగ్గరలో ఉన్న మీ సొంత పొలాలు ఎక్కడైనా ప్లాట్లు ఇచ్చి మరి ఇట్టి భవనాన్ని మీ నాన్నగారి పేరు మీద గౌరవ పెద్దలు రఘునాథ్ రెడ్డి గారి పేరు మీదనే మహిళా సంఘాలకు ఇప్పిస్తే మేమందరము ఆయన పేరు మీద ఆయన విగ్రహం పెట్టి మండల మహిళా సమైక్య భవనాన్ని నిర్మించుకుంటామని హిందూ ముఖంగా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. అలివేలు శ్రీహరి, నేను కోఆపరేటివ్ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నా. బాల సరస్వతి కళానాట్య మండలికి జనరల్ సెక్రటరీ నేను. అంటే ఇక్కడ 100 సంవత్సరాల నుంచి కళా సంస్థ ఉన్నది. మేము 1989 నుండి శ్రీ బాల సరస్వతి కళానాట్య మండలి అని ఓపెన్ చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా 27 స్టేట్ అవార్డులు తెచ్చుకున్నాం. ఈ క్లబ్లో, ఈ నవజీవన రిక్రియేషన్ క్లబ్లో 20 ఏళ్ళు ప్రాక్టీస్ చేసుకొని మేము, అంటే ఇక్కడ మహమ్మదాబాద్ ఖ్యాతి 2 రాష్ట్రాల నలుమూలల మేము చాటి చెప్పినాము. మేము అన్ని పాత్రలు వేస్తాను. నేను శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, హరిశ్చంద్రుడు, గుణశేఖర మహారాజు, కర్ణుడు, ధర్మరాజు అన్ని పాత్రలు వేస్తాము. ఈడ దాదాపు 200 మంది రంగస్థల కళాకారులు ఉన్నారు. ఇంతమంది అక్కడ దాంట్లో నాటకాలు నేర్చుకునే వాళ్ళు, బయట సెటిల్ కోర్టు ఉదయం సాయంత్రం మా యువత సెటిల్మెంట్ ఆడేది. అటువంటి దాన్ని వెనకడికి మా తాతలు పట్టదారు ఉన్నాడు అని చెప్పి వాళ్ళు వచ్చి అక్రమంగా పట్టాలు, దొంగ పట్టాలు చేపించి ఇంతమందికి 100 మంది 1000 మందికి ఉపయోగపడే నవజీవన రిక్రియేషన్ క్లబ్ను అక్రమంగా నేలమట్టం చేసి అక్రమంగా వేరే వాళ్ళకు ఇచ్చి బోరేయడము ఏమో నానా ఒక భయానక వాతావరణం ఇక్కడ మహమ్మదాబాద్లో సృష్టిస్తున్నారు. ఈ మహమ్మదాబాద్ చరిత్ర ఎటువంటిదంటే, రాష్ట్రాన్ని ఏలిన ఇక్కడ 2 ఎమ్మెల్యేలు, 2 డీసీబీ చైర్మన్లు, అంత చరిత్ర గల విలేజ్లో ప్రస్తుతము
భయానక వాతావరణం నెలకొన్నది. కాబట్టి ఇక్కడ ఉన్న మన ఇక్కడ ఉన్న యువత మనోభావాలు దెబ్బతినకుండా అది ఏ విధంగానైనా గవర్నమెంట్ మాకు మహిళా మండలం కాలేడా, మహిళా బ్యాంకు లేదు, మాకు బ్యాంక్ కట్టుకునికే కావాలి. మాకు వెనకటికి ఇచ్చిండ్రు అప్పటి నుండి అవి గోడలే ఉండే, మాకు తెలియకుండా ఇప్పుడు అదంతా కూలగొట్టిండ్రు. మాకైతే ఇప్పుడు ఏడా జాగ లేదు, మాకైతే ఇప్పుడు కట్టుకోనికి ఇప్పుడు కావాలి ఈడ స్థలం. మేమైతే ఎవరికి ఇవ్వం, ఎవరు వచ్చినా మాకు కావాలి. ఇది వెనకటి నుండి ఇది ఎవరు తింటే మాకు తెలియదు, కానీ ఇదైతే నాటకం ఆడుతుండ్రి. ఇన్ని దినాలు ఉట్టిగానే ఇట్లా పగల దాకా ఉండే సర్కారుదే ఉండే ఇన్ని దినాలు. ఇప్పుడు ఎవరు అమ్మిందో తెలియదు, ఇంకా ఎందుకు బోర్ వేసిందో మాకు తెలియదు. మాకైతే డాక్టర్ గ్రూప్ మహిళా బ్యాంకు కట్టుకుంటాం. మేము ఇక మాకు ఇది హెల్ప్ చేయాలి సార్. అందరూ శాంక్షన్ చేసినాం సార్. ఉండదు.